హాయ్ అండి. అందరికీ నమస్కారము. ముందుగా మనందరి గురువైనటువంటి బ్రహ్మర్షి పత్రి సార్, అమ్మ స్వర్ణమాల పత్రి అమ్మ, మరి పరమ గురుమండలి హనుమాన్ యొక్క చైతన్యం అందరితోనే చక్కగా కనెక్ట్ అవుతూ మనము సీతాయనం బుక్ రీడింగ్ చేసుకుంటున్నాం కదా మాస్టర్స్. మనము ఎంతవరకు చదువుకున్నామంటే, ఈ సీతమాత ఎవరికి చెప్పకుండా అడవికి వెళ్ళిపోయి ధ్యాన ముద్రలో మునిగిపోతూ ఉంటుందన్నమాట. అప్పుడు ఇక్కడ సోమ, మీన, మీనాక్షి మరి అందరూ కూడా సీతామాత గురించి వెతుకుతూ ఉంటారు. అప్పుడు సోమ వెళ్ళి తెలుసుకుంటుంది. ఆవిడ పూర్తిగా శ్వాస కూడా తీసుకోలేని స్థితి, అంత గాఢ ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయింది. ఆవిడని తీసుకురావడం చాలా కష్టమవుతుందన్నమాట, బయటికి తీసుకురావడానికి. అప్పుడు వాళ్ళ నాన్నగారు జనక మహారాజు దగ్గరికి వెళ్ళి, మీరే రావాలి సీతామాతను బయటికి తీసుకురావడానికి అని చెప్పి అనగానే, అప్పుడు అక్కడ ఉన్న ఋషులు అందరూ కూడా, జనక మహారాజు అందరూ కూడా సీత చుట్టూ కూడా అడవికి వెళ్ళి చుట్టూ కూడా ధ్యాన స్థితిలోని కూర్చొని, తండ్రి రాజుగారు కూడా ధ్యాన స్థితిలో కూర్చుంటారు. గార్గి మంత్రాలు చదువుతుంది. అప్పుడు ఆ రోజు రాత్రి అంతా అదే స్థితిలోనే, ఆ ధ్యాన స్థితిలోనే ఉండి ఎంతో అద్భుతమైన అనుభవాన్ని కూడా పొందుతారు రాజుగారు. అలా చక్కగా తెల్లవారిన తర్వాత అప్పుడు సీత కళ్ళు తెరిచి మామూలు స్థితికి వస్తుందన్నమాట. అప్పుడు రాజుగారు చెప్తారు, ఎందుకమ్మా అలా వెళ్ళిపోయావు నువ్వు అంత గాఢ స్థితిలో కంటే? నన్ను అతను తీసుకొచ్చారు నాన్నగారు అంటే ఎవరు అంటే, నన్ను వివాహం చేసుకోబోయేవారే నన్ను మళ్ళీ ఇక్కడికి ఈ స్థితికి తీసుకొచ్చారు అని చెప్తుందన్నమాట సీతామాత. అప్పుడు రాజుగారు అంటారు, నిన్ను మళ్ళీ ఈ స్థితికి తీసుకొచ్చిన అతనికి నా మనపూర్వక కృతజ్ఞతలు కూడా నేను చెప్పుకుంటున్నానని అని చెప్తుంది అనమాట. చెప్పి, నేను చాలా అద్భుతమైన అనుభవాన్ని పొందానమ్మా, అది నీ వల్లే నాకు జరిగిందని రాజుగారు కూడా తన ధ్యాన స్థితిలో ఉన్న అనుభవాన్ని చెప్తారు. అలా మరి ఎప్పుడు కూడా నన్ను వదిలి విడిచి నన్ను వెళ్ళొద్దమ్మా నువ్వు అంటే, నాన్నగారు మీకు మాట ఇస్తున్నాను, నేను ఎప్పుడు కూడా మీకు చెప్పకుండా మిమ్మల్ని విడిచి నేను ఎప్పుడు కూడా వెళ్ళను అని చెప్పి అనగానే, సరే అని చెప్పి, అయితే తొందరగా మీరు వచ్చేయండి అని రాజుగారు రాజ్యానికి వెళ్ళిపోతారు. ఇక్కడ సోమ, మీనాక్షి, సీతామాత ఉంటారనమాట. మీనాక్షి కాలుకి దెబ్బ తగిలింది కదా, అప్పుడు ఒక వనమూలికలన్నీ తీసుకొచ్చి సీతామాత తనకి ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆ కాలుని తన ఒళ్ళో పెట్టుకొని కట్టుకడుతుంటే, అమ్మ నేను పరిచారికను, మీరు యువరాని, నాకేం పర్వాలేదు తగ్గిపోయిందంటే, లేదు మిమ్మల్ని చూసుకోవాల్సిన బాధ్యత కూడా నాకు ఉంటుందని ఎంతో ప్రేమతో ఆ తెచ్చిన వనమూలికలన్నీ తీసుకొచ్చి సీతామాత కట్టు కడుతుంది అనమాట. మీనాక్షికి కట్టుకట్టి తన తండ్రి గురించి అన్నీ చెప్తూ ఉంటుంది అనమాట. మీ తండ్రికి నువ్వంటే ఎంతో ఇష్టం మీనాక్షి, నువ్వే కరెక్ట్గా అర్థం చేసుకోలేకపోయావు. ఆయన నీ కోసం ఎంతో అద్భుతంగా ఎంతో సేవ, ఎంతో త్యాగం కూడా చేశారు. అలాగే ఆయన మరణించడం వలన ఒక్క విచారం తప్ప ఇప్పుడు నీకేమీ కూడా ఇబ్బంది ఏమీ లేదు. అలాగే మీకు ఒక దురదృష్టం వెంటాడుతుందని చెప్పి అనుకుంటున్నాం కదా, అది కూడా నీతోనే, ఇది మీ వంశ పారంపర్యంతో ఉండదు, నీతోనే ఇది సమాప్తం అయిపోతుంది అని మొత్తం జరిగిన స్టోరీ అంతా కూడా చెప్తుంది అనమాట. మరి మాత, మరి మా పూర్వీకుల దుశ్చర్యల వల్ల ఇది ఎంత తీవ్రమైన సరే నేను నా తండ్రి శిక్షించబడటము, మరి మా పూర్వీకుల వల్ల మా తండ్రి గారు శిక్షించబడటం ఎంత అన్యాయమో కదా అంటే, అవును మీనాక్షి, నేను అదే చెప్పాను నాన్నగారికి. మరి దానికి అప్పుడు ఆ కాలంలో అది దానికి ఋషులు శాపాలకి స్వీకరించడానికి అప్పుడు ఆ సమాజం అప్పుడు లేదు, సిద్ధంగా లేదు అప్పుడున్న సమాజము. మరి ఈరోజు ఇలా జరుగుతుందని ఎవరికీ కూడా తెలియదు. మరి ఆ పూర్వకాలంలో నియమాలు ఋషుల మాటల ద్వారా అప్పుడు అలా అమలుపరచబడేవి. అంటే ఒక శాపం ఇస్తే అది ఖచ్చితంగా మనం అనుభవించి తీరవలసిందే అని, ఆ కాలంలో అప్పుడు అలా ఉండేది అని వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారన్నమాట. ఆ తర్వాత మరి ఇష్టాలు ఉంటాయి కొంతమందికి, వాటిని వారు వ్యక్తిగత అనుభూతులను దాటిన తర్వాత నిజమైన న్యాయాన్ని కూడా అమలు చేయగలరు. ఆ కాలంలోనే అప్పుడు అలా చెప్తుందనమాట. మరి నాకు తెలిసినంతలో తండ్రి గారు దానికి సన్నిహితంగా ఉన్నారు. ఇప్పుడు మాత చెప్పిన స్టోరీ అంతా తన లోపల వాళ్ళ తండ్రిపై ఏమేమి అనుమానాలు పెట్టుకుందో అవన్నీ కూడా క్లియర్ అయిపోతూ వచ్చాయన్నమాట. అంటే లోపల అంతరంలోని ఉన్న
ఆ భావాల్ని కూడా బయటకు తీసి అవతల వాళ్ళని కూడా హీల్ చేయగలుగుతుంది ఇక్కడ సీతామాత. మరి వెంటనే ఎప్పుడైతే అర్థమైందో మీనాక్షికి ఒక షేక్ అయిపోయిందనమాట. అలా తర్వాత ఆ ఔషధ మొక్కలన్నీ తెచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ మొక్కలు తీసుకొచ్చి ఒక రాయితో వాటిని నూరి ఆ సోమను నూనె తీసిన తర్వాత ఆ కాలుకి అది పెడతదనమాట. పెట్టి నువ్వు విశ్రాంతి తీసుకో అని చెప్తది. ఆ తర్వాత రాజప్రసాదానికి వెళ్ళి కిరణ్ కనబడతాడేమో చూసి వెంటనే అతన్ని రమ్మని చెప్పు. ఆ తర్వాత నా వైపు తిరిగి కిరణ్ నీకు రాజభవనానికి రావడానికి తోడ్పడతాడంటే నువ్వు నడవలేకపోతున్నావు కదా, కిరణ్ వచ్చి నిన్ను తీసుకెళ్తాడు, నువ్వు కాదనుకోకు అని చెప్తుందనమాట సీతామాత. కానీ మాత నేను నిలబడగలను అంటూ లేవడానికి ప్రయత్నించి పడిపోయింది. ఆ కాలు బరువుని ఎంత మాత్రం కూడా మొయ్యలేకపోతుంది. అందుకే నేను చెప్పాను నిన్ను కిరణ్ వచ్చి తీసుకెళ్తాడు, నువ్వు జాగ్రత్తగా అతనితో పాటు వెళ్ళు అని చెప్తుందనమాట. తరువాత కిరణ్ వస్తాడు. వచ్చి నువ్వు విచారపడకు, నువ్వు నా వీపు మీద నువ్వు మోసుకొని ఆమెను గదిలోకి తీసుకువెళ్ళాలి. ఆమె రేపు పొద్దున వరకు కాలు కింద పెట్టకూడదు. ఆ నూనెను ఈ రోజంతా ఆమె కాలికి రాస్తూనే ఉండాలని చెప్తుందనమాట కిరణ్కి. మరి కిరణ్ ఎత్తుకోబోయినప్పుడు ఈవిడ వద్దంటదనమాట మీనాక్షి. నా తండ్రి తప్ప వేరే ఏ మగ మనిషి కూడా నన్ను ఇంతవరకు టచ్ చేయలేదు అని అంటే అప్పుడు మరి అందుకే అతన్ని పిలిచాను, అతను కిరణ్, అతను నీకు బాగా తెలుసు కాబట్టి నీ సోదరుని వంటి వాడు, తిరస్కరించకు అని చెప్తుందనమాట. వెళ్ళి తర్వాత మాత మళ్ళీ పగలు రాత్రి ధ్యానం చేసిన చోట వెళ్ళి కూర్చుంటుంది. అప్పుడు మాత ఎదిరించినట్లుగా మీరు రావటం లేదా, మీరు నిన్న పొద్దుటి నుంచి ఏమీ తినలేదు, మళ్ళీ ఎక్కడైతే ధ్యాన స్థితిలో కూర్చుందో మాత మళ్ళీ అక్కడికి వెళ్ళిపోద్ది. అప్పుడు సోమ అంటది మీరు ఇంకా రారా, నిన్నటి నుంచి కూడా మీరు ఏమీ తినలేదు అని చెప్పి అంటే, లేదు కంగారు పడుకో, నేను మళ్ళీ మాయమవను, ఇక్కడ కొంచెం సేపు ఒంటరిగా ఉండటం ఇక్కడ నాకు అవసరము అని చెప్తుందనమాట సీతామాత. వెంటనే మళ్ళీ సోమ మొహం మళ్ళీ అదో రకంగా మారిపోద్ది. ఇంకా వెళ్ళటానికి సందేహిస్తుంటే వెళ్ళిపోమని సోమను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోమని సైగ చేస్తుంది సీతామాత. నేను వస్తాను, మీ ఆజ్ఞ పాలించటం తప్ప నేనేం చేయలేనని చెప్పి సోమ కూడా వెళ్ళిపోద్ది. అక్కడ సీతామాత ఒక్కరితే అక్కడ ఎక్కడైతే ధ్యాన స్థితిలో ఉందో అక్కడ వెళ్ళి కూర్చుంటుంది. అలా కొంచెం సేపు అయిన తర్వాత మళ్ళీ అక్కడ రాజ్యానికి వెళ్ళిపోద్ది అనమాట. ఆమెలో ఏదో మార్పు సంభవించింది అని అందరికీ, అంటే సీతామాతలో ఏదో మార్పు వచ్చిందని అందరూ కూడా గమనించగలిగారు. మరి ఆమె నాకు వెల్లడి చేసిన విషయాల వల్ల నా మనసు వికలమవటం వల్ల నేను దాని పట్ల శ్రద్ధ చూపలేదు. గదిలో ఒంటరిగా కూర్చొని అంటే మీనాక్షి నా బాల్యాన్ని గుర్తు చేసుకుంటే అనేక సంఘటనలు ఇప్పుడు తనకి క్లియర్ అవుతూ వచ్చాయన్నమాట మీనాక్షికి. నాన్న చెప్పిన మాటలు ఎంతో అర్థమవుతున్నట్టుగా, ఒక శాపగ్రస్తుని వారసురాలని నేను గుర్తించడము, ఒక దుర్మార్గుని వంశానికి చెందినదాన్ని తెలుసుకోవడము కొంచెం బాధ అనిపించింది. తర్వాత ఆ మహారాజులు శాపగ్రస్తుల పట్ల దయతో ఉంటారని తెలిసింది. మరి జనకరాజు కుటుంబము దాతృత్వం వల్ల మేము ఈ విధంగా ఉండగలిగాము, లేకపోతే మేము ఏమయ్యే వాళ్ళమో అని ఆ ఆలోచనలన్నీ తనకి మనసులో వచ్చి తనకి కొద్దిగా దుఃఖం కూడా వచ్చింది మీనాక్షికి. మీనాక్షి నీకు ఇంకా నొప్పిగా ఉందా అని అడిగాడనమాట ఎవరు, కిరణ్. మరి మాత నాకు జరిగిన సంభాషణను ఆమె ఎంతవరకు విన్నదో నాకు తెలియదు కనుక నా పరిస్థితి ఎలా వివరించాలో తెలియలేదు. దానికి తోడు మాత మాటలు తలుచుకునే కొద్దీ నన్ను మరింత బాధించాయి. మీనాక్షి మాత చెప్పిన దానివల్ల నీవు ఈ విధంగా ఉన్నావా అని మృదువుగా మళ్ళీ సోమ వచ్చిందనమాట అక్కడికి. నీకు మాత చెప్పింది కదా, అన్నిటి వల్ల నువ్వు కొద్దిగా బాధపడుతున్నావా అంటే అవును అని అంటది. మరి నువ్వు విన్నావా అని అంటే అవును నేను విన్నాను. మాతగా ఏం చేసినా ఒక కారణం ఉంటుంది. ఆమె నీకు ఇది చెప్పిందంటే దానికి ఒక గొప్ప లక్ష్యం కూడా ఉంటుంది. నువ్వు ఆ శాపాన్ని ఒక ఆశీర్వచనంగా చూడాలి అని చెప్పడం కావచ్చు. మరి నీ పూర్వీకులు శాపానికి గురి కావడం వల్ల జనకుని కుటుంబమే కదా మిమ్మల్ని కాపాడింది. అప్పుడు నువ్వు జనక మహారాజు రక్షణలో ఉండేదానివి కాదు. అప్పుడు రాజుగారు కానీ మిమ్మల్ని ఆదుకోకపోతే ఇప్పుడు చూడు చక్కగా ఉన్నావు.
మరి మీ నాన్న శాపంతో జీవించకపోతే ఆయన నిన్ను చూసుకోమని మహారాజుని మరి మీ నాన్నగారు శరీరాన్ని వదిలిపెట్టారు నీకోసమే అది. అతను అలా వదిలిపెట్టారు కాబట్టి నువ్విక్కడ ఉండగలుగుతున్నావు. మాత సేవలో ఉండేదానివి కాదు లేకపోతే నువ్వు. మరి దా ఆవిడ సేవలో ఉండడం కన్నా వేరే ఆశీర్వచనం నీకు ఇంకేముంటది అని సోమకాడ చెప్తుందనమాట. మరి నువ్వు చెప్పిందే సరైందే, నిజమే సోమ. మరి బాల్యం నుంచి కూడా మా కుటుంబానికి పట్టిన దురదృష్టం గురించి నేను వింటూనే ఉన్నాను. అదేటో ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది. మరి అదంతా కూడా నాకు తెలియపరిచి మాత నాకు చాలా మంచి పనే చేసింది. ఈ రహస్యాన్ని దాచి ఉంచినందుకు మా నాన్నని నేను తప్పు పట్టను. ఎందుకంటే దీన్ని వివరించటం వల్ల ఆయనకు హుందాతనాన్ని ఆళ్ళ నాన్నగారు ఇదంతా చెప్పారనుకో, మరి అతనికి ఒక గౌరవం అన్నది ఉండదు. అంటే అది పిల్లలకి చెప్పకూడని విషయాలు అతను అంటే ఎక్కడిది ఇప్పుడు అక్కడ మనం నేర్చుకోవాల్సిందంటే దేన్నైనా స్వీకరించాలి. ఒక శాపాన్నైనా ఇక్కడ మనం కష్టాన్నైనా సరే హ్యాపీగా స్వీకరించాలి. ఒక సుఖాన్ని కూడా ఆనందంగా స్వీకరించాలి. నువ్వు సంతృప్తితో ఉండాలి అని వాళ్ళ నాన్నగారు చెప్పిన మాటలన్నీ తనకి నా గురించే మా నాన్నగారు చాలా కష్టపడి నాకు అర్థమయ్యేలా చెప్తూ ఉండేవారు. అప్పుడు నాకు అది అర్థం అవ్వలేదు. ఇప్పుడు అది నాకు మంచిదే అవుతుంది. మరి నా జీవితము మలుపు తిరిగిన గురించి నేనేమి ఫిర్యాదు చేయను. పరివార కృత్యాల్లో సేవ చేయడం అన్నది నా అదృష్టము అని, అదెంతో నాకు బహుమతి కూడా అని చెప్తుందనమాట మీనాక్షి కూడా. ఇప్పుడు పూర్తిగా తనకు అర్థమైంది. మరి మాత ఒక నూతన అధ్యాయంలోనికి ప్రవేశించింది. దానికి మనమే కదా సాక్షులము. మరి ఇప్పుడు ఆమె నుంచి వెలువడుతున్న కాంతిని నువ్వు చూడలేదా? ఆమె చైతన్యం మొత్తం ప్రకాశిస్తుంది. ఇతరులు చూడలేని దాన్ని నువ్వు చూడగలవు సోమ అని మీనాక్షి చెప్తుందనమాట. అంటే అవతల వాళ్ళ లోని లోపల అంతరంగంలోకి సీతామాత ఎలా అయితే చూస్తుందో సోమ కూడా అంత శక్తివంతమైందనమాట. మరి సోమ కూడా చెప్తుంది, నువ్వు అవతల వాళ్ళ హృదయాల్ని కూడా నువ్వు చూడగలవు. మాతను అనుసరించే సమృద్ధిని నీవు గమనించలేదని నాకు చెప్పక మీనాక్షి. ఆమె నడిచే మార్గములో పువ్వులు ఎలా అపరిమితంగా పూస్తాయో, ఆమె ఉనికి ఉన్న చోట్ల చెట్లు ఫలాలను ఎంత సమృద్ధిగా ఇస్తాయో నువ్వు గమనించలేదా? ఇది మాత యొక్క మార్మికతలోని భాగము. నీకు మాత్రమే దానిని చూడగలిగిన కళ్ళు ఉన్నాయి. నేను నీ దర్శనాన్ని నమ్ముతాను. నీ ద్వారానే నేను మాత గురించి కొంత తెలుసుకోగలిగాను అని మీనాక్షి చెప్తుందనమాట. మీనాక్షి ఆమె ఒక ప్రకృతి మాత. ప్రకృతియే స్వయముగా మానవ శరీరం ధరించింది. అదే ఆమె. ఆమె ఉన్న చోట ప్రకృతి నర్తిస్తుంది. ఇప్పుడు అది మరింత మనకి స్పష్టమవుతుంది అని సోమ చెప్తుందనమాట. దానికి మీనాక్షి నవ్వి, మన అందరిలో నువ్వు మాత్రమే ఆమెని అద్భుతంగా అర్థం చేసుకోగలవు సోమ. అది నా వల్ల కావటం లేదు. కానీ నేను ఆమెకు సేవ చేస్తాను, ఆమెను ప్రేమిస్తాను. దాంతో నేను హ్యాపీగా ఉంటాను అని మీనాక్షి చెప్తుందనమాట. అడవిలో ఆ రాత్రి తర్వాత ఆమె ఒక నూతన వాయువును ఏదో తీసుకున్నట్లు, వర్ణనాతీతమైన ఏదో సంభవించి ఆమె లోపల ఒక నూతన అంటే ఎప్పుడైతే ఆ లోపలదంతా ఏవైతే సరికానివన్నీ ఉన్నాయో అవన్నీ కూడా వదిలించుకోవటం వల్ల ఏదో కొత్త శక్తి తనలో ప్రవేశించినట్లుగా భావిస్తుందనమాట మీనాక్షి. తర్వాత కొన్ని వారాల తర్వాత సునైనామాత మందిరంలో ఆమె వస్తువులు సర్దుతూ ఉండగా మహారాజు వచ్చారట. మరి బయటికి వెళ్ళాలేమో అని అనుకుందట. అనుకొని అటు ఇటు తిరిగి చూస్తే అటువంటిదేమీ లేకపోవడంతో ఈవిడ పని ఈవిడ చేసుకుంటూ ఉంది. కొంతసేపు సునైనామాత మహారాజును పరిపాలన విషయంలో సహాయం చేశారు. ఆమె ఈ జ్ఞానాన్ని మాతకు విజయవంతంగా అందించేది. మహారాజు అరణ్యములో ఎక్కువ కాలం ఉండటం కోసము ఎప్పుడు ఆయన కోరిక ప్రకారము ఎవరో ఒకరు రాజ్య వ్యవహారాలు చెక్కబట్టాలి. మరి సునైనా మాత యొక్క అంతరావబోధన వివేకాన్ని గుర్తించి తరచూ ఆమె సలహా తీసుకునేది. రాజుగారు ఎప్పుడైతే రాజ్యంలోని అడవిలోకి వెళ్ళేటప్పుడు సునైనా మాతే సీతామాత యొక్క సలహాలు తీసుకునేదట. మరి రాజ్యానికి సంబంధించిన ప్రతి విషయం పట్ల మాత ఆసక్తి చూపి నిర్ణయాలు తీసుకోవడంలో ఒక సృజనాత్మక అభిప్రాయాలు కూడా చెప్తూ ఉండేదట. ఈవేళ జనక మహారాజు మాత వెళ్ళడానికి సునైనా మాతను సిద్ధము చేస్తున్నారు.
సీత యుక్త వయసు వస్తుంది కనుక మనం ఆమెకు స్వయంవరము ఏర్పాటు చేయడం గురించి ఆలోచించాలి. ఆమె నుంచి వచ్చే వ్యతిరేకతను ఎదుర్కోవాలని తెలిసే నిదానంగా చెప్పారనమాట. అంటే ఒక యుక్త వయసు వచ్చింది కాబట్టి మనం స్వయంవరం ఏర్పాటు చెయ్యాలి అని మాట్లాడుకుంటున్నారు రాజుగారు, సునైనమాత ఇద్దరు కూడా. మరి సునైనమాత దానికి ఇష్టం లేనట్లుగా ఎందుకు తొందర అని అడిగిందంట. మరి ఇప్పుడు ఆమె శిక్షణ పూర్తి అయింది, ఆమె సిద్ధంగా ఉంది అని నేను అనుకుంటున్నాను, కానీ నేను అనుకోవటం లేదు అని సునైనమాత చెప్పిందట. మరి ఎప్పటికైనా అనుకుంటావా లేకపోతే ఇంకా అలాగే ఉంటావా అని అడిగితే, మీరిప్పుడు గ్రామ పరిపాలనా సంస్థలను ఏర్పాటు చేస్తున్నారు. మరి వాటిలో పాలు పంచుకొని నేర్చుకోమనండి, అప్పుడు చూద్దాము. అంటే ఇప్పుడు చిన్న చిన్న గ్రామాల్లోని పరిపాలన చేయడం గురించి మీరు ఎన్నో సంస్థలు చేస్తున్నారు కదా, వాటిలో కూడా సీతామాతని పాలు పంచుకోమనండి, అప్పుడు మనం చూద్దాము అని చెప్పిందంట. మంచి మాట చెప్పావని త్వరలోనే గ్రామ పరిపాలన సంస్థలను ఏర్పాటు చేద్దాము. నేను ఆ పనే చేద్దాము, ఎందుకంటే ఆమె వెళ్ళవలసిన సమయం దగ్గర పడుతుంది అని నాకు అనిపిస్తుంది అని జనక మహారాజు ఆ పరిపాలన గురించి అనుకునే లోపలే ప్రతి గ్రామంలోనూ గ్రామ పరిపాలనా సంస్థలను ఏర్పాటు చేసే గ్రామస్తులే స్థానిక విషయాలను చూసుకుంటారు అని భావించారు. ఆయన ఇది కొత్త విషయం కనుక మొదట్లో మంత్రులు అంగీకరించలేదు, కానీ మహారాజు చెప్పేసరికి వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నారట. మరి ప్రజలందరూ కూడా వారి సమస్యల్ని వాళ్ళే పరిష్కరించుకోవాలి, అందరూ కూడా నేర్చుకోవాలి. ఇక్కడ పదే పదే చెప్పటం జరిగిందనమాట. అయితే వారు సిద్ధంగా లేరు. అప్పుడు వారికి సహాయం చెయ్యాలి, సిద్ధంగా ఉండు, భవిష్యత్తు మార్గం అదే. ప్రజలు తమ సమూహపు విషయాలను తామే చూసుకోవాలి. ఆశ్రమాలు కూడా ఈ ఆలోచనకు ఇష్టపడలేదు. ఆశ్రమ అధినేత సమావేశంలో ఈ విషయం చర్చించబడింది. మరి చర్చ తీవ్ర స్థాయికి వెళ్ళేటప్పుడు అందరికీ కూడా ఇక్కడ అందరూ ఈ విషయం మీద అంగీకరించలేదన్నమాట. అప్పుడు మహారాజు గారు సీత వైపు చూసి నీ అభిప్రాయం చెప్పమ్మా అని సీతామాతను అడుగుతారనమాట. అప్పుడు సోమ, నేను ఆ తలుపు వద్ద సాయంత్రం భోజనానికి తేవడానికి నిలబడి ఉన్నాము. అంటే మీనాక్షిని సోమ కూడా అక్కడ ఉన్నారనమాట. సీత కొంచెం సేపు మౌనంగా ఉండి ఆ తరువాత, ఇప్పటి వరకు న్యాయం అనేది తరచుగా ఋషులతో వారి ఆశీస్సులు శాపాలతో పరిపాలించబడేది, ఇక మీదట అలా కొనసాగకూడదు ఆమె విచారం ధ్వనిస్తున్న స్వరంతో చెప్పిందట. మరి మహారాజు గారు అడిగారు కదా సీతామాతని, నువ్వు చెప్పమ్మా దీనికి ఏదైనా ఒక ఐడియా అంటే, ఇప్పటి వరకు మరి ఋషులు ఆశీస్సులు శాపాలతోటి రాజ్యాలు పరిపాలించబడేవి, ఇప్పుడు అలా కాదు, అలా చేయడానికి వీల్లేదు, అనేక మంది అమాయకులు దీనికి బలైపోతున్నారు, ఖచ్చితంగా మనము ఇంకొక మార్గాన్ని కనుక్కోవాలి, మరి న్యాయ పరిపాలనకు అప్పుడే దోహదం జరుగుతుంది అని చెప్పి ఆ ఋషుల అంగీకారాన్ని తగ్గిస్తుందని సీత గుర్తించింది. మరి వారి శాపాలు ప్రజలను వారంటే భయపడేటట్లు చేస్తాయి, అందుకని ఆమె అలా అంది. న్యాయానికి మార్గము భయపెట్టడం కాదు, ప్రజలు తమ దుశ్చర్యలతో వ్యవహరించడము, ఉన్నత విధానం ఏదో నిర్ణయించుకొని వీలు కల్పించి తప్పుటడుగు వేసేవారికి తమ తప్పులను సరిదిద్దుకునే అవకాశము ఇవ్వటము ఉత్తమమైనదని నేను అనుకుంటున్నాను. అది చాలా అవసరము. శాపము వెనక్కి తీసుకోబడదు, కానీ ఎవరైనా తమను తాము మార్చుకోవాలని పశ్చాత్తాపపడినప్పుడు శిక్షను వెనకకు మరల్చవచ్చు. చూడండి ఇక్కడ ఎంత అద్భుతమైన మంచి మెసేజ్ ఉంది. అంటే ఇక్కడ మనం తప్పులు చేస్తారు ప్రతి ఒక్కరూ, కానీ ఆ తప్పులు వేసేటప్పుడు నేను సరిదిద్దుకుంటాను, నాకు ఒక అవకాశం ఇవ్వండి అని ఆ తప్పు చేసిన వ్యక్తి అనేటప్పుడు వాళ్ళని నేను పశ్చాత్తాపడతాను అని అనేటప్పుడు శిక్షని వెనక్కి తీసుకోవచ్చు అని సీతామాత చెప్పిందనమాట. సీత ఏమైనా నువ్వు చెప్పినప్పుడు ఋషుల్లో ఎవరైనా చాలా అరుదుగా అభ్యంతరం చెప్పేవారు, కానీ ఈ సందర్భంలో కొంతమంది తప్ప మిగిలిన వారందరూ కూడా దీనిని ఎదిరించారు. మరి మహారాజు మధ్యలో కల్పించుకొని వారితో ఇలా చెప్పారు, నేను సీతతో పూర్తిగా అంగీకరిస్తున్నాను. మరి సమాజం దీనికి ఇంకా సిద్ధపడలేదు. సీతామాత చెప్పిన దానికి రాజుగారు అంగీకారం తెలిపారు, కానీ
అక్కడున్న సమాజం ఇంకా దీన్ని ఓకే చేయలేదు. కానీ మనం ఈ గ్రామ పరిపాలన సంస్థలను ఏర్పాటు చేసి ప్రతి గ్రామానికి తమ స్థానిక విషయాల పట్ల కొంత బాధ్యత అప్పచెప్పి ప్రయత్నిద్దాము. ఇది ఆరంభం మాత్రమే. ఈ నూతన ఏర్పాటు వల్ల మంత్రులు, ఆశ్రమ అధినేతల అధికారం ఏమాత్రము సన్నగిల్లదని హామీ ఇచ్చారు రాజుగారు. మరి మంత్రులు ఈ కొత్త పరిపాలనా సంస్థలను పర్యవేక్షిస్తారని, ఆశ్రమాలు సమాజపు ధర్మాన్ని పరిరక్షిస్తాయని తెలిపారు. కనీసం అప్పుడైనా సరే ఈ శాపపు శక్తి యథాతథంగా ఉంటుంది. ఇక్కడ రాజుగారు సీతామాత చెప్పిందనికంటే ఎవరైనా ఒక తప్పు చేసినప్పుడు దానికి నేను ఒక అవకాశం ఇస్తే నేను దాన్ని పశ్చాత్తాపడతాను, నన్ను క్షమించండి అని ఎప్పుడైతే అంటామో ఆ శిక్షని వెనక్కి మరలవచ్చని సీతామాత సందేశం చెప్తుంది. దానికి రాజుగారు కూడా అంగీకరించి ఏర్పాట్లన్నీ చేస్తూ ఉంటారనమాట. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ రేపు చదువుకుందాము. హాయ్ అండి, అందరికీ నమస్కారము. ముందుగా మనందరి గురువైనటువంటి బ్రహ్మర్షి పత్రి సార్, అమ్మ స్వర్ణమాల పత్రి అమ్మ దివ్య ఆశీస్సులతో గురుమండలి, మరి సీతామాత, శ్రీరామచంద్ర, హనుమాన్ యొక్క చైతన్యంతో కనెక్ట్ అవుతూ మనం చక్కగా సీతాయనం బుక్ని రీడింగ్ చేసుకుంటున్నాం కదా మాస్టర్స్. మరి దానిలో సీతా కళ్యాణము, దాని గురించి చదువుకుందాం ఈరోజు. మేమందరము రాకుమారి సీత మా విదేహ రాజ్యాన్ని పాలించాలని ఆశించి ప్రార్థించినప్పటికీ అది ఆమె లక్ష్యం అది కాదు. జనక మహారాజు ఆ పరిపాలనా సంస్థలను ఏర్పాటు చేసేటప్పుడు నాయకులను గుర్తిస్తూ స్థానిక విషయాలను నిర్వహించడంలో నిర్దేశకత్వం చేయటం కోసము అనేక నెలల పాటు రాజ్యమంతా ప్రయాణించినప్పుడు ఆమె కూడా ఆయనతోనే ఉంది. ఆవిడ రాజ్యాన్ని ఏలడం గురించి, రాజ్యంలో ప్రజలను చూడడం గురించి కాదు, ఆవిడ లక్ష్యం అది కాదు అని ముందే చెప్పారు కదా రాజుగారు. ఇప్పుడు అందరూ కూడా ఇక్కడ ఈ రాజ్యాలు, గ్రామ పరిపాలన రాజ్యాలు ఏర్పాటు చేశారు కదా, ఆ చేసేటప్పుడు రాజుగారితోనే సీతామాత కూడా ఉందన్నమాట. గ్రామస్తులకు మహారాజుతో రాకుమారి రావటం అనేది ఏదో ఒక రోజు ఆమె మహారాజు వారసురాలు అనిపించేది. మహారాజు జనకుడు ఈ భావాన్ని గ్రహించి అందరూ అనుకుండేవారనమాట, రాజుగారి తర్వాత ఈవిడే వారసురాలు అని అనుకుంటే రాజుగారు అనుకునే ఆ మనసులోని ఆ భావాన్ని ప్రజల మనసుల్లోంచి ఆ భావాన్ని వదిలించాలి, లేకపోతే వాళ్ళందరూ కూడా నిరుత్సాహానికి గురి అవుతారు అని చెప్పి స్వయంవర సంభాషణ గురించి మళ్ళీ మాట్లాడుకున్నారనమాట. మళ్ళీ స్వయంవరం పెడదామంటే మళ్ళీ సునైన మాత ఇప్పుడు వద్దు అని మళ్ళీ అన్నదట. మరి ఏదో ఒక రోజు ఆమె ఈ రాజ్యాన్ని పరిపాలిస్తుందని ప్రజలు నమ్మేటట్లు చేయడం ద్వారా మనం ఈ రాజ్యానికి అన్యాయం చేస్తున్నాం. అది నిజము కాదు, అది మనకు తెలుసు కూడా, ఆ పని చెయ్యకూడదు అని. అంటే ఎప్పుడైతే ప్రజలందరూ కూడా సీతామాత ఈ రాజ్యాన్ని ఏలుతారు అని అందరూ అనుకుంటున్నారు, మరి వాళ్ళని మనం దాని నుంచి వాళ్ళ మైండ్ మనం డైవర్ట్ చేయాలి కదా. అసలు అది కరెక్ట్ కాదు కదా, మనం వాళ్ళకి న్యాయం చేసినట్టు కాదు, వాళ్ళందరూ అలా అనుకుంటున్నారు అని చెప్పి అంటే, మరి అయితే పరిపాలించడానికి కాకపోతే మీరు ఆమెకు ఈ శిక్షణని, ఈ జ్ఞానాన్ని ఎందుకు ఇచ్చారు అని అడుగుతుందట సునైన మాత. ఆమె వెళ్ళిన చోటికి ఈ జ్ఞానాన్ని తీసుకువెళుతుంది, అది భవిష్యత్తు కోసము, కేవలం మిధుల కోసము కాదు అని చెప్పారట రాజుగారు. వెంటనే ఆమె నిట్టూర్చి, ఆమెకు తగిన పురుషుడు ఎవరైనా ఉండి ఉంటారని నేను కనీసం ఊహించనో కూడా ఊహించలేను అని సునైన మాత అన్నారట. మరి ఇప్పటికే ఆమెకు తనను తాను తెలుపుకున్నాడు, మరి అతను తగిన వాడిని నేను హామీ ఇవ్వగలను. మరి ధ్యాన స్థితిలో కనిపించారు కదా రామచంద్ర ప్రభు సీతామాతకి, అతను తెలుసుకున్న తనను తానే పరిచయం చేసుకున్నారు, అతను ఎక్కడో దగ్గర ఖచ్చితంగా ఉంటారు అని నేను అనుకుంటున్నాను అని జనక మహారాజు చెప్తే, ఎవరు అతను, ఎక్కడుంటాడు అని అనగానే మహారాజు మళ్ళీ తలపట్టుకుని, నాకు తెలియదు, కొన్ని నెలల తర్వాత సీత తనతో చెప్పిన విషయాన్ని, ధ్యాన స్థితిలో అతను నన్ను మామూలు స్థితికి తీసుకొచ్చారని చెప్పి అప్పుడు చెప్పింది కదా, ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నారనమాట, సునైన మాతకు చెప్తున్నారు. అప్పుడు
మనము వారి కలయికకు అడ్డు రాకూడదు. స్వయంవరం ప్రకటిద్దాము. ఖచ్చితంగా అతను వస్తారు. సీత అప్పుడు అతన్ని ధ్యాన స్థితిలో అప్పుడు చూసింది కాబట్టి, అతన్ని సీతయ్యే గుర్తిస్తది అని చెప్తారనమాట రాజుగారు. మరి ఇంకేమి చేయడానికి ఏం వీల్లేక సరే అని ఒప్పుకుంటదనమాట. స్వయంవరానికి సునైనమాత కూడా. మరి తన తండ్రి స్వయంవరం ప్రకటించే సమయం వచ్చింది అని చెప్పినప్పుడు మాత అభ్యంతర పెట్టలేదు. అయితే ఏదో ఒకరోజు వారిద్దరూ కూర్చున్నప్పుడు నేను వారికి మిఠాయిలు అందిస్తుండగా మహారాజు తాను స్వయంవరం ప్రకటించిన నాటి నుంచి ఆమె ధోరణి మారిపోయింది అని అనటం విన్నాను. స్వయంవరం దగ్గరికి వచ్చినప్పటికీ సీతామాతలోని మార్పు అనమాట. మరి నేను అతనిని తెలుసుకోగలనా, అతను నేను గుర్తించగలనా అని అంటుందన్నమాట. అతను తప్పకుండా నీ ముందుకు వస్తాడు సీత, నీవు అతన్ని చూసావు అని ఆమె తల పంకిస్తూ, నేను అతని స్వరం విన్నాను, అతని ఉనికిని అనుభూతి చెందాను, కానీ రూపాన్ని చూడలేదు అని మాత చెప్తుందట. మరి ఆయన కొన్ని నిమిషాలు మౌనంగా ఉండి ఆ తరువాత, సీత, నీ దగ్గరికి వచ్చిన ప్రతీదీ నీ జీవితంలోని సంఘటనలన్నీ ముందుగానే నిర్ణయించబడినట్లు, నీవు జన్మించడానికి ముందే అవి కూర్చున్నట్లు ఉన్నాయి. ఇది కూడా ఆ విధంగానే నిస్సందేహంగా జరుగు తీరుతుంది అని రాజుగారు చెప్పారట. అప్పుడు సీతామాత నవ్వి, నాకు కష్టం అనిపించిన ప్రతిదానిని మీరు ఎంతో తేలిక చేస్తారని నాకు తెలుసు. మరి ఈ విషయాన్ని నా మనసు నుంచి తీసివేస్తాను అని సీతామాత చెప్పిందట. ఇంకా స్వయంవరం కొన్ని వారాలు మాత్రమే ఉందన్నమాట. మరి ఆ రాజ్యములోని వివిధ రాజ్యాలందరికీ కూడా ఈ రాజులందరూ కూడా ఆహ్వానించబడ్డారు. మరి సీత గ్రామాలన్నీ తిరుగుతూ, పొలాలలో విత్తనాలు నాటటంలో రైతులకు సహాయం చేస్తూ గడుపుతూ ఆ విషయాన్ని మనసు నుంచి మరి తీసివేసింది, మర్చిపోయిందనమాట. మరి మహారాజు కొత్త రకము నాగలను తయారు చేసి దున్నటము, విత్తటము, మరి తేలికగా వేగంగా శ్రమ లేకుండా కొత్తగా నాగలిని ఒకటి తయారు చేసి అక్కడ ఉన్న రైతులందరికీ కూడా ఈజీగా విత్తనాలు ఎలా నాటాలి, కష్టపడకుండా శ్రమ లేకుండా చేశారట. ఇప్పుడు సీత కూడా అదే నేర్చుకోవాలనుకుంటుంది. మరి స్వయంవరానికి ముందు ఒకరోజు ఆమె నన్ను సోమాను తీసుకొని దగ్గరలో ఉన్న పొలానికి, అంటే మీనాక్షిని సోమాని కూడా తీసుకొని పొలానికి వెళ్ళి దున్నటంలో సహాయం చెయ్యాలని ఉందని చెప్పిందట. వాళ్ళు అలాగే వెళ్ళారనమాట. వద్దు అని చెప్పారట. కానీ ఈ కష్టమైన పనికి మహారాజును అనుమతించడం వాళ్ళు వద్దంటున్నారట. మీనాక్షి, సోమ, నువ్వు వెళ్ళొద్దమ్మా అని. కానీ లేదు, వెళ్తాను అని చెప్పండి. సరే అయితే ఈ కష్టమైన పనికి మహారాజును అనుమతించడము కష్టమే కదమ్మా అంటే, ఇది పూర్తిగా వేరే విషయము. కానీ మాత ఊరుకోకుండానే పదే పదే అభ్యర్థించి వాళ్ళను ఒప్పించిందట. మరి వర్ణనాతీతమైన శక్తితో ఆమె ఎక్కువ కష్టపడకుండానే మోకాళ్ళపై కూర్చుని చేతులతో నేలలోకి లోతుగా తవ్వసాగింది. ఆమెకు సహాయం అవసరమేమోనని సోమ, మీనాక్షి కూడా చూస్తున్నారు. కానీ ఆమె ఎవ్వరి అవసరం లేకుండా ఆ భూమిని తవ్వి లోతుగా తీస్తుందట మట్టిని. సోమ చూడు, భూమాత వైపు చూడు, ఆమె మనకు ఇచ్చిన బహుమతి చూడు. ఈ నేలలో అనారోగ్యాన్ని నిరోధించి మన శరీరాలను చక్కగా ఉండే ముఖ్య ప్రాణము ఉంది. మనము చూడటానికి కానీ తాకటము కానీ చేయలేని శక్తి ఉంది. మనము మన నేలను స్వచ్ఛంగా ఉంచుకున్నంతకాలము అనారోగ్యము దరిచేరదు. ఇది భూమాత వరము అంటూ చేతుల నిండా నల్లటి మట్టిని తీసుకొని బొగ్గలను రుద్దుకొని మనకు జీవితాన్ని ఇచ్చే ఆ నేలను ముద్దాడినప్పుడు ఆమె ముఖం వెలిగిపోయిందంట. మరి మనకు ఆహారాన్ని అందించి జీవితాన్ని నిలుపుంచే దాన్ని గురించి మనం ఎంత తక్కువ ఆలోచిస్తున్నామో, అంత కనెక్ట్ అయ్యి ఆమె ప్రకృతి కాబట్టి ఎంత అనుభూతితో చూడు సోమ. మరి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అని అనుకున్నప్పుడు చూడు ఎంత అద్భుతంగా ఉందో ఈ భూమాత. మరి మనం ఆ భూమిని చూడటం కానీ తాకటం కానీ మనం ఏమీ చేయటం లేదు. అలా చేస్తే చూడు ఎంత ఆనందంగా ఉందో. ఇలా ఆ భూమిని ముట్టుకునేటప్పుడు, ఆ మట్టి తీసి బొగ్గలకు రాసుకునేటప్పుడు ఆవిడ ఎంత ఆనందంగా వెలిగిపోతుందంట సీతామాత ముఖం అంతా కూడా. మరి అసలు మనం ఎంత తక్కువగా ఆలోచిస్తున్నాం. అసలు ఎప్పుడైనా సరే ఈ విషయం అన్నది గమనించామా, గుర్తించామా మనము అని చెప్తుందంట.
మీ సోమాకి సీతామాత. మరి ఆమె ఇచ్చిన ఈ నిధిని మనము ఏమైనా మెచ్చుకుంటున్నామా? సీత తన చేతిలోని మట్టిని వదిలి నిలబడి సుదీర తీరంలోకి చూస్తూ, అతను ఎక్కడే ఉన్నాడు, ఆ ఉనికి నాకు తెలుస్తుంది అని నెమ్మదిగా అంటుందట. ఆ మట్టిని తీసి బొగ్గలకు రాసుకొని పైకి ఆ మట్టిని వదిలేసి అప్పుడు నించొని దూరంగా చూస్తే తన మనసులో అనుకుంటుందట, అతను ఎక్కడే ఉన్నాడు, ఆ ఉనికి అన్నదే నాకు తెలుస్తుంది. అతను ఆ తర్వాత మళ్ళీ దున్నటానికి వెళ్ళి ఆమె తన పని పూర్తి చేసిన తర్వాత సీత తనను సహాయం చేయడానికి అనుమతించినందుకు ఆ రైతుకు కృతజ్ఞతలు తెలిపి తాను పొలంలో ఉండగా అక్కడ ఆగిన రథం గురించి ఆరా తీసింది. మరి అక్కడ పొలంలో పనిచేస్తున్న రైతుకి కృతజ్ఞతలు చెప్పి దూరంగా ఒక బండి ఉంది కదా రథము, అక్కడ ఎవరున్నారు ఏంటి అని అడుగుతుందట సీతామాత. అది అయోధ్య నుంచి వచ్చిన ఇద్దరు రాకుమారులది. వారు తమ గుర్రాలకు నీటిని అడగటానికి ఇక్కడ ఆగారు. అయోధ్య అని అడిగిందట. సీత తనలో తాను కొనుక్కుంటూ ఆలోచనలో పడి, అవును, ఆ రాకుమారులో ఒకరు మీరు పొలంలో ఉండటాన్ని గుర్తించి నేల దున్నుతున్న స్త్రీ గురించి వాళ్ళు అడిగారు నన్ను. ఆయన తాను అటువంటి నాగలను ఎప్పుడూ చూడలేదని, ఒకానొక స్త్రీ అటువంటి ఉపకరణాన్ని ఉపయోగించగలదని ఊహించలేదని కూడా వాళ్ళు కూడా అడిగారు అని చెప్తున్నారనమాట. వాళ్ళని అడుగుతుంది కదా, వాళ్ళు ఎవరు అని అడిగితే వాళ్ళు కూడా ఈ విధంగా చెప్తున్నారట. మరి నువ్వు అతనికి ఏం చెప్పావు అని అడుగుతుందట. నేను అతనితో ఆ దున్నేది రాకుమారి సీత అని చెప్పాను. అతను ఆశ్చర్యపోయినట్లు కనిపించి కానీ నవ్వి ఆ విధమైన పని చేయగలిగిన స్త్రీని కలుసుకోవాలని తనకు ఎంతో ఆసక్తిగా ఉందని కూడా చెప్పారు. మరి ఆయనకు మన రాకుమారి తెలియదు అని స్పష్టమవుతుంది అని ఆ రైతు ఆప్యాయంగా చెప్పాడు. ఆ దున్నుతున్న స్త్రీని చూడాలని నాకు కూడా ఎంతో ఆనందంగా ఉంది అని చెప్పగానే ఆ విషయం అంతా రైతు సీతమ్మకి చెప్తున్నాడు అనమాట. ఆ మాటలు విన్న వెంటనే మాత శరీరానికి రెక్కలు వచ్చినట్లు కదిలి ఆమె సోమవైపు తిరిగినప్పుడు వారిద్దరి మధ్య ప్రసరించిన చూపును నేను చూడగలిగాను. ఆమె ఎదురు చూస్తున్న వ్యక్తి అయోధ్య రాకుమారుడు అయి ఉండవచ్చు అని సోమ అనుకుందనమాట. మరి ఆ రాత్రి భోజన సమయంలో సునైనామాత మాతను నాగలు ఉపయోగించే విషయంలో వేలాకోలం చేసింది. రైతులకే కష్టమైన విషయమైన నాగలను ఉపయోగించటం అనేది మా కుమార్తెకి ఎలా సాధ్యమైంది అంటే, రైతులకే అది చాలా కష్టము, అలాంటిది ఇంత ఈజీగా మా నా తల్లికి ఎలా సాధ్యమైంది అని అడుగుతుందనమాట. మహారాజు మాత వైపు తిరిగి, చెప్పు తల్లి, నువ్వు ఆ పనిని ఎలా చెయ్యగలిగావో చెప్పు అని అడిగారట. అది మనసుకు చెందిన విషయం అమ్మా. దానికి అవసరమైన శక్తి నా శరీరానికి లేదు, కానీ నా మనసు ఆ బలహీనతను అధిగమించింది. అది నా శరీరానికి ఏం చెయ్యాలో సూచించింది. శరీరము దాన్ని అనుసరించింది. అది తండ్రిగారు నాకు ఇచ్చిన శిక్షణ. చూడండి, ఇక్కడ మనసు బుద్ధి శరీరము అంతా కూడా అంటే మనము ఈ పూర్తిగా బాహ్యం వైపు చూస్తాం, కానీ అంతరంలో నుంచి ఆవిడ చూడండి ఎంత బాగా చెప్తుందో. మరి అది మనసుకు చెందిన విషయమమ్మా. అది ఆ శక్తి, అవసరమైన శక్తి నా శరీరానికి లేదు. నా మనసు ఆ బలహీనతను అధిగమించి నా శరీరానికి ఏం చేయాలో చెప్పింది. శరీరం వెంటనే దాన్ని అనుసరించింది. ఇదంతా కూడా నాకు నాన్నగారు ఇచ్చిన శిక్షణ అని చెప్పిందట. సునైనమాత తల పట్టుకుని, మొత్తం రాజ్యం అంతా కూడా ఈ విషయం గురించే మాట్లాడుకుంటూ ఉంటారని నాకు తెలుసు. మధ్యలో ఊర్మిళ వచ్చి తాను అప్పటికే అయోధ్య రాకుమారులు రావటం గురించి పరిచారకుల ద్వారా విని ఉండటం వల్ల మరి అయోధ్య నుంచి వచ్చిన రాకుమారులో అంది. మరి వాళ్ళు వచ్చారా? సునైనమాత అడిగిందట. దశరథ మహారాజు గారు దూర్వంగా విశ్వామిత్ర ఋషి ఆశ్రమంలో ఉన్నారు వాళ్ళిద్దరూ కూడా అని చెప్పారట. మరి వారు వేరే లక్ష్యముతో మహదేవుని విల్లును చూడటానికే వచ్చినట్లు ఉంది. స్వయంవరంలో పాల్గొంటారు. ఆయన సీతను తదేకంగా చూస్తూ ఆమె శరీరంలో వస్తున్న వణుకును గమనిస్తూ ఉన్నారు. మాత తన భావాలు బయట పడనీయకుండా ఎటో చూస్తుంది. అకస్మాత్తుగా సీత పొలము దున్నుతుండగా రాకుమారులు చూశారన్న విషయము సునైనామాతకు తట్టింది. ఆమె ముఖములో ఆందోళన. అంటే
ఏ, పొలము మట్టిని తవ్వేటప్పుడు చూశారు కదా, ఏమవుతుందేమో అని సునయనమాత అనుకుంటుందన్నమాట. సీత నువ్వు దున్నుతుండగా వాళ్ళు చూశారు, వాళ్ళు ఏమనుకుంటారు అని అడిగిందట. వాళ్ళు మనకి ఎంత అద్భుతమైన కుమార్తె ఉందో అనుకుంటారు అని మహారాజు గారు చెప్పారట. సీతను గెలుచుకున్న వారు ఎవరైనా వారికి ఆమె ఎవరో తెలుసుకోవటము, ఆమె జ్ఞానాన్ని గౌరవించటం అవసరము. నాకు సంబంధించిన వరకు అదొక్కటే కావలసింది. అలాగైతే శివుని విల్లును లేపటం అన్న పరీక్ష ఎందుకు? అమ్మ, విల్లు ఎత్తడానికి కావలసింది బలము కాదు అంది సీత. నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడే దానిని ఎత్తాను. మహాదేవుడు అనుమతించిన వారే ఆ విల్లుని ఎత్తగలరు. ఆయన ఇచ్చ మాత్రమే నడుస్తుంది. అదే అక్కడ అవసరమైనది. అది ఆ ఈశ్వరుని ఆజ్ఞ లేనిది ఏది కూడా జరగదమ్మా. అదంతా కూడా ఈశ్వరుడి ఆజ్ఞ పైన జరుగుతుంది, అతని ఇష్ట ప్రకారంగానా అని చెప్పి సీతమ్మ చెప్తే అప్పుడు మహారాజు నవ్వి, ఈ విషయం ఎప్పుడూ సీతతో చెప్పలేదు, కానీ అది ఆమెకు తెలియటము ఎంతో ఆనందం ఇచ్చిందంట. కేవలం బలం మాత్రమే ఆమెకు కాబోయే భర్తను నిర్ణయించదు, మహాదేవుని ఇచ్చ అదే సీత ఇచ్చ అని కూడా అప్పుడు మహారాజు గారు ఆ విధంగా ఆయనకు అర్థమవుతుంది అనమాట. సీత ఎంత అద్భుతంగా ఆ ఈశ్వరుని ఇచ్చే ఆ సీతామాతకి కూడా ఇష్టము అని తెలుసుకున్నారు. మరి సీతారాములు మొదటిసారిగా ఒక ఆలయం వద్ద కలుసుకున్నారు. శ్రీరాముడు ఆయన సౌందర్యం